మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అనేది అంతిమ దశకు చేరిందనేది గవర్నమెంట్ చెప్తుంది. ఆపరేషన్ కగార్ అంటేనే ఫైనల్ స్టేజీ. ఇది 2026 మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ లోపల మావోయిస్టులను ఏరేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ దాదాపు ఈ రెండేళ్లలో 2024 అండి ఇప్పటి వరకు 1000 మంది మావోయిస్టులను చంపేశారు. ఇంకొక 1000 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకొక 1000 మంది సరెండర్ అయిపోయారు. అంటే దాదాపు 3000 మంది మావోయిస్టుల్ని బయటికి అయితే తీసుకురాగలిగారు. చంపారా, అరెస్టా, సరెండర్ పక్కన పెడితే. సో ఇంకా మావోయిస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా నాయకత్వాన్ని ఏరేస్తే ఇంకా మిగతా జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరు కాదు అనేది వాళ్ళ నమ్మకం. అందుకని డెడ్ లైన్ విధించారు. అయితే ఇప్పుడు ఒక వార్త మొత్తం డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే, అసలు మావోయిస్టులు ఎందుకు ఇంత చంపాల్సి వస్తుంది? వాళ్ళు ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ దేశ భద్రతకి ఏమన్నా హాని కలిగిస్తున్నారో? వాళ్ళు ట్రైబల్లో ఆదివాసీలకి అండగా నిలబడి ఆదివాసీల డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు, ఆదివాసీలకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆదివాసీలతో కలిసి పనిచేస్తున్నారు. మావోయిస్టులు ఎక్కువ మంది ఆదివాసీలే ఉన్నారు ఇప్పుడు నిజానికి. సో ఈ వీళ్ళని ఎందుకు ఇలా చంపాలి? పైగా వాళ్ళు చర్చలకు మేము రెడీ అంటున్నారు. చర్చించమని కొంతమంది మేధావులు, ప్రజా సంఘాలు కూడా ఒక సంఘాలుగా ఫామ్ అయ్యి మేముంటాం మధ్యలో, మీరు చర్చించండి అని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. ఈ మధ్యనే మావోయిస్టులు మేము కాల్పుల విరమణ కూడా ప్రకటిస్తున్నాం, మేము ఎవరి మీద కాల్పులు జరపము, ఎవరి మీద అటాక్స్ చేయము, మాతో చర్చించండి అంటున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు దానికి ఒప్పుకోకుండా ఇంత దారుణంగా చంపుతుంది? అంటే మామూలుగా ఇంతకుముందు అయితే గాయపడితే వాళ్ళని జైళ్ళల్లో పెట్టేది, ఇప్పుడు గాయపడడం అనేది కనబడలా, అందరిని చంపేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా బుల్లెట్లు వేస్తే ఒకేసారి చచ్చిపోరు కదా, కొంతమంది గాయపడతారు కదా. అసలు గాయపడిన వాళ్ళు దొరకట్లేదు ఒకటి. రెండోది, సైన్యానికి ఎందుకు దెబ్బలు ఏం తగలట్లేదు, ఎవరికి ఏం దెబ్బలు తగలట్లేదు. సో ఇలాంటి అనేక సందేహాలు వస్తున్నాయి. మూడవది, అసలు ట్రైబల్స్ని చాలామందిని చంపేసి మావోయిస్టులుగా చెప్తున్నారని ట్రైబల్ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత సీరియస్గా మోడీ ప్రభుత్వం చేస్తుందంటే, దీనికి ప్రధాన కారణం వీళ్ళు పనిచేస్తున్న ఏరియాలన్నీ కూడా రిచ్ మినరల్స్ ఉన్నాయి. క్రిటికల్ మినరల్స్ అంటారు వాటిని. రిచ్ మినరల్స్ బెల్ట్ ఏది, ఈ వీళ్ళు పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానీ, ఈ ఏరియాల్లో బలమైన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు ఏమేమి ఉన్నాయంటే, కోల్ ఉంది, చాలా కోలు నిక్షేపాలు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు, ఐరన్ ఓర్ ఉంది, బాక్సైట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అల్యూమినియం ఉంది. ఇలాంటి విలువైన ఖనిజాలకి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వెళ్తున్నాయి. ఇందులో ప్రధానమైనది అదానీ వెళ్ళని ఏరియా లేదు, అదానీ వెళ్ళని రాష్ట్రం లేదు. మనకు తెలుసు, అదానీ మోడీ వచ్చిన తర్వాతే అదానీ పేరు మనకు తెలుసు. అంతకుముందు అదానీ ఉన్నప్పటికీ ఎవరికి తెలియదు. ముఖ్యంగా కరోనా టైంలో విపరీతంగా అదానీ రైజ్ అయ్యాడు. సో ఇప్పుడు అదానీ ఈ ఏరియాల్లో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అదానీ కోసమే, అదానీ క్లియరెన్స్ కావాలి. ఎందుకంటే అదానీ కంపెనీలు ఇక్కడ ఉండాలి, అవి సస్టైన్ కావాలంటే మావోయిస్టులు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీలు పెట్టాలంటే అక్కడ అడవులను నరకాలి. దాదాపు ఒక అంచనా ప్రకారం 8 లక్షల చెట్లను కొట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా వేల చెట్లను కొట్టేశారని చెప్తున్నారు. తర్వాత చాలా గ్రామాలని డిస్ప్లేస్ చేస్తున్నారు, ఆదివాసీల్ని బయటికి తరిమేస్తున్నారు. ఎవరైనా ఆదివాసులు తిరగబడితే వాళ్ళని చంపేయడము, లేకపోతే అడవుల్లోకి మన జైళ్ళకి పెట్టడం, లేకపోతే వాళ్ళ గ్రామాలు తగలబెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. సో వీళ్ళ తరపున మావోయిస్టులు పోరాడుతున్నారు. సో మావోయిస్టులు అడ్డుకుంటున్నారు ఈ అభివృద్ధిని, వీళ్ళు సోకాల్డ్ అభివృద్ధిని. కాబట్టి ముందు మావోయిస్టుల్ని చంపేస్తే తప్ప ట్రైబల్స్ని డీల్ చేయడం అప్పుడు ఈజీ అవుతుంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, వాళ్ళు పోరాడలేరు. సో మావోయిస్టులను చంపేసి ఈ అదానీ వ్యాపారాలని విస్తరించాలి. అదానీ కాదు, ఇంకా కంపెనీలు ఉన్నాయి, చెప్తాను. సో ప్రధానంగా అదానీ కంపెనీలు, మిగతావి కూడా టాటా, తర్వాత ఉన్నాయి చెప్తాను, జిందాలు, వేదాంత, ఎస్ఆర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అర్థం కావాలి. అసలు ఈ అడవుల్లో ఎలాంటి ఓర్స్ ఉన్నాయి చెప్పాను. దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్ ఏంటంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని ఒకటి పెట్టింది. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏంటంటే 34,300 కోట్లు క్రిటికల్ మినరల్స్కి ఎక్స్ప్లోరేషన్కి ఖర్చు పెట్టింది. అంటే ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం, వాటిని గవర్నమెంటు ప్రైవేటు భాగస్వామ్యంతో, అంటే దీని ఏమంటారంటే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అంటారు.
సో ఎండిఓ రోలు అదాని వాళ్ళు పే చేస్తారు, ఏది కోల్ మైన్ విషయంలో. అట్లాగే మనకి వేరే సిఏఎల్ అంటారు, కోల్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఎన్ఎండిఎస్ అంటారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడెక్కడ ఐరన్ ఉంది వీటిని గుర్తించి వాటిని ప్రభుత్వాలు ఒక్కొక్కసారి ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక్కొక్కసారి వాళ్ళకే ఇచ్చేయడం అనేవి జరుగుతుంది. ఇప్పుడు ఈ